వాత, దెబ్బతిన్న పంటల విస్తీర్ణం భారీగా కుదింపు. ప్రాథమిక అంచనాల ప్రకారం 5.42 లక్షల ఎకరాల్లో పంటల నష్టం, తుది అంచనాలో 2.88 లక్షల ఎకరాలకు పరిమితం. తొలుత 2.72 లక్షల మంది రైతులు నష్టపోయినట్టు అంచనా, చివరికి వచ్చేసరికి 1.86 లక్షల మందికే రైతులకే పరిమితం చేశారన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. లేకపోతే దేవుడి భూములకు ఎసరు అంటూ రాష్ట్రంలో పెద్ద ఆలయాల వద్ద ప్రైవేట్ హోటళ్ల నిర్మాణం, ఈ మేరకు ప్రతిపాదనల తయారీకి సీఎం చంద్రబాబు ఆదేశం. దాదాపు ప్రతి పెద్ద ఆలయం వద్ద ఇప్పటికే అందుబాటులో వసతి గదులు, మళ్లీ కొత్తగా ప్రైవేట్ హోటల్స్ నిర్మాణం ఎందుకని అధికారులు చర్చ. రాష్ట్ర వ్యాప్తంగా ఆలయాల పరిసరాల్లో 4,355 ఎకరాల విలువైన స్థలాలు, ఇక్కడ వ్యాపార అవకాశాలు అధికంగా ఉండటం వల్ల ఈ నిర్ణయం. పట్టణ ప్రాంతాలు విలువైన ఖాళీ భూముల వివరాలు కూడా కోరిన సీఎం అన్ని ఆలయాల బ్యాంకు డిపాజిట్ల వివరాలు సిద్ధం చేయాలని ఆదేశాలు అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. మరి బాబు గారు, మీ ఎమ్మెల్యే నుండి రక్షణ కల్పించండి, కాపాడండి. స్క్రాప్ వ్యాపారం చేసుకుని నేను కప్పం కట్టాలి, అటు శ్రీకాళహస్తి నియోజకవర్గంలో వ్యాపారం చేయాలంటే ఎమ్మెల్యే బొజ్జులకు కప్పం కట్టాలి, లేదంటే ఊరు విడిచైనా పోవాలి. ఈ రెండింట్లో దేనికో ఒకదానికి సిద్ధపడకపోతే మాత్రం ఎమ్మెల్యే అనుచరుల చేతిలో చావు దెబ్బలు తప్పు. ఇప్పటికే అన్ని రకాలుగా వసూళ్ల పర్వానికి తెరలేపిన ఆ ఎమ్మెల్యే దాదాగిరి గురించి వేధింపులకు గురైనటువంటి ఉత్తరప్రదేశ్ రాష్ట్రం రాజీపూర్ జిల్లాకు చెందిన సుశీల్ చౌదరి అనే స్క్రాప్ వ్యాపారి బయటపెట్టారు. ఈ మేరకు బాధితుడు తిరుపతిలోని ప్రైవేట్ నివాసంలో శుక్రవారం మీడియాతో మాట్లాడారు. 8 ఏళ్లుగా నేను తిరుపతి జిల్లా శ్రీకాళహస్తి నియోజకవర్గం రేణిగుంట, ఏర్పేడు మండలాల్లోని వివిధ కర్మాగారాల్లో స్క్రాప్ను సేకరించి ఇతర ప్రాంతాలు విక్రయించి వ్యాపారం చేస్తున్నా. జూన్లో శ్రీకాళహస్తి ఎమ్మెల్యే బొజ్జుల సుధీర్ రెడ్డి నాకు ఫోన్ చేసి నియోజకవర్గంలో తన అనుమతి లేకుండా ఎలాంటి వ్యాపారం చేయకూడదని ఆదేశించారు. వ్యాపారం చేసుకోవాలంటే తనకు ప్రతి నెల కొంత మొత్తం చెల్లించాలని బెదిరించాడు. కొద్ది రోజుల తర్వాత నన్ను హైదరాబాద్కు పిలిపించి మాట్లాడారు. ప్రతి నెల 50 లక్షల నుంచి 1 కోటి ఇవ్వాలని